ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విశేషంగా మనకి భాద్రపద మాసం రాబోతుంది. మరి భాద్రపద మాసం అనగానే మనకు గుర్తొచ్చేది గణేష్ నవరాత్రులు, వినాయకుడి నవరాత్రులు. మరి ఈ నవరాత్రుల యొక్క పూజా విధానం, అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, దీని మూలాలు ఏంటి, అవన్నీ కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి భాద్రపద మాసంలోనే వచ్చే వినాయక చవితి వ్రత విధానం గురించి, ఆ నవరాత్రుల గురించి, నిమజ్జనాల గురించి వివరించండి. అమ్మ, భాద్రపద మాసంలో వినాయక చవితి చాలా విశేషమైనటువంటి రోజు. అసలు ప్రతి మనిషి విఘ్నేశ్వరుని ఒక్కరిని పూజిస్తే ఆయన మనకి కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తారు. విఘ్నేశ్వరుడు విషయంలో వినాయకుడు గణాధ్యక్షుడు, గణనాయకుడు. ఓం గణానా అంత్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేత సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః అని చెప్పుకుంటాం. విఘ్నేశ్వరుని పూజించినటువంటి వారికి ఆయన గణాలకు అధ్యక్షుడు అవడం, గణనాయకుడు అవడం చేత ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజించినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. అదే కాకుండా విద్యార్థిం లభతేం విద్యాం, ధనార్థిం లభతేం ధనం, పుత్రార్థిం లభతేం పుత్రాం, మోక్షార్థిం లభతేం మోక్షం. జ్యోతిష్ శాస్త్రంలో కేతుగ్రహం మోక్షానికి కారకంగా చెప్తారు. కేతుగ్రహానికి ధూమకేతు గణాధ్యక్ష, కేతుగ్రహానికి అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు మోక్ష కారకుడు. మోక్షం లభించాలంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహం లేకుండా లభించదు. విద్యార్థులకి విద్య కలగడానికి, అంటే నేను చదువుతున్నప్పుడు ఎగ్జామ్లో నాకు అన్నీ గుర్తు రావాలన్నా, మర్చిపోకుండా ఉండాలన్నా, చదివింది ఎక్కాలన్నా విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. ధనార్థిం లభతే ధనం, ఉద్యోగంలో సమస్యలు రాకుండా, రాజకీయాలు లేకుండా ఉద్యోగం సాఫీగా అవ్వాలన్నా, ఉద్యోగంలో ధనం సంపాదించాలన్నా, అలాగే వ్యాపారంలో ధనవృద్ధి కలగాలన్నా విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. అందుకనే వినాయక చవితి రోజు పుస్తకాల పూజ దగ్గర నుంచి విఘ్నేశ్వరుని పూజించడం, వ్యాపారస్తులు వ్యాపారపరంగా వినాయకుని పూజించడం, ఇవన్నీ కూడా ఒక్క విఘ్నేశ్వరుని పూజిస్తే లభిస్తాయి. ఇదే కాకుండా సంవత్సరంలో ప్రతి మాసంలో వచ్చే చతుర్థి రోజు విఘ్నేశ్వరుని పూజించాలి. అలా కూడా ఏ రకమైన పూజించలేనప్పుడు, ఏ సంకష్ట చతుర్థి వ్రతాలు చేయలేనప్పుడు ఒక్క వరసిద్ధి వినాయక వ్రతాన్ని సంవత్సరంలో ఒక్కరోజు చేస్తే ఆ సంవత్సరం మొత్తం వినాయకుడిని పూజించినట్టు, సకల దేవతల్ని పూజించినట్టు, సకల గణాలని పూజించినట్టు. అందుకనే ఆ గణాల యొక్క అనుగ్రహం ద్వారా, విఘ్నేశ్వరుడి అనుగ్రహం ద్వారా మనకి విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా చూసుకునే వ్రతం వినాయక వ్రతం. ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే వినాయక చవితి రోజు ఈ 5 కథలు చెప్తారు. వినాయకుడి యొక్క జననం, చంద్రుడి యొక్క హాస్యం, పార్వతీదేవి యొక్క శాపం, ఋషిపత్రుల యొక్క లీలాపనిందలు, శమంతకమణికి సంబంధించినటువంటి కథ. ఈ కథ వింటేనే వినాయక వ్రత ఫలితం లభిస్తుంది. మనకి పూర్వం రాక్షసులు అధికంగా ఉండి వారి శివారాధన చేసి శివుణ్ణి మెప్పించి అనేక వరాలు పొందుతుంటే, శివుడు అందరికీ వరాలు ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఎవరికి వరాలు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి ఆటంకాలు కలిగించడానికి విఘ్నేశ్వరుడిని సృష్టించినట్టుగా కూడా ఒక కథలో చెప్తారు. అందువల్ల ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలంటే విఘ్నేశ్వరుడిని పూజించాలి. రాక్షస ప్రయత్నాలకి విఘ్నేశ్వరుడు ఎలాగ ఆయన ఆటంకాలు కలిగజేస్తాడు. అలా వినాయక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో వినాయక చవితి రోజు ఎవరైతే చేస్తారో, అందుకనే వినాయక చవితి రోజు మట్టి విగ్రహాన్ని తెచ్చుకుని పూజించాలి. మట్టి విగ్రహాన్ని ఎందుకు పూజించాలి అంటే, అసలు వినాయక చవితి భాద్రపద మాసం నదులు నిండుగా ఉన్నప్పుడు వినాయక వ్రతంలో ఉన్నటువంటి విషయాన్ని చాలామంది అనుకుంటారు. మట్టి వినాయకుడిని తీసుకురావడం ఏంటి, కొన్ని తెచ్చిన వాళ్ళు ఆ యొక్క వినాయకుడిని దైవం అనుకోవడం ఏంటి, మళ్ళీ పూజించేసి నీటిలో కనిపించడం ఏంటండి. అసలు ఇందులో చాలా నిగూఢమైన రహస్యం ఉంది, చాలా ముఖ్యమైనది. ఈ సృష్టిలో ఏదైనా ఈ పంచభూతాల్లోంచి, ముఖ్యంగా మట్టిలోంచి వస్తాయి. భూమి, మట్టి అన్నిటికీ ఆధారం. మానవుడు కూడా మట్టిలోంచి వచ్చాడు, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాడు. నువ్వు శాశ్వతం కాదు, ఈ ఇల్లు నాది, ఈ రాజ్యం నాది, ఈ భూమి నాది, ఈ ఆఫీసులో నేను పెద్ద ఇది అని ఎవరైతే చాలామంది అనుకుంటారో ఇది తప్పు.
ఇది శాశ్వతం కాదు. ఉమ్, కొన్ని జన్మలుగా నువ్వు చూస్తున్నావు, ఎన్ని జన్మలుగా ఇదవుతున్నావు. ఈరోజు ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది, హైదరాబాద్లో ఒక బిల్డింగ్ ఉంది, అది కొన్ని సంవత్సరాల క్రితం ఎవరిదో భూమి అది. అంతే. దానికన్నా ముందు ఎవరో రాజుది, దానికన్నా ముందు ఇంకొక రాజుది. అవును. అలా ఇది ఎవరిదో తప్ప ఇది ఏది శాశ్వతం కాదు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్తా, వెళ్ళేలోపు నీలోనే దైవత్వం ఉన్నది, అది తెలుసుకుని నీ పని చేసుకుని తిరిగి మళ్ళీ అక్కడికే చేరుకో ఓకే. అనేటువంటి విషయం మనకి వినాయక వ్రతం చెప్తుంది. అందుకనే ఉమ్, ఏది పడితే ఆ విగ్రహాలు వాడితే వినాయక వ్రత ఫలితం లభించదు. ఉమ్, మన చేతులతో మట్టి విగ్రహాన్ని చేసుకోవడం, లేదా మట్టి విగ్రహాన్ని తెచ్చుకోవడం, ఓకే. దాని మీద రంగులు కూడా లేకుండా ఉన్నటువంటి మట్టి విగ్రహం శ్రేష్టం. కుడి చేతిని మించకుండా ఉన్న మట్టి విగ్రహాన్ని ఇంటిలో పూజించుకోవడం ఉత్తమం. అవును. అలాంటి విగ్రహాన్ని ఇంటిలో పెట్టుకుని ఇంట్లో తూర్పు ఉత్తర ఈశాన్య ప్రాంతంలో ఒక కింద గోమయంతో అలికి ముగ్గు వేసి, లేదా కనీసం ముగ్గు వేసి ఒక పీట వేసి వస్త్రం వేసి అక్షంతలు వేసి దాని మీద ఒక తమలపాకు పెట్టి దాని మీద విఘ్నేశ్వరుని పెట్టి దాని మీద పాలవెల్లి కట్టి ఉమ్, విఘ్నేశ్వరుని రకరకాలుగా అలంకరించి విఘ్నేశ్వరుడికి కూడా నైవేద్యంగా ఖచ్చితంగా కుడుములు ఉండరాళ్ళు కజ్జికాయలు పెట్టి మీ స్తోమతను బట్టి 3 రోజులు 5 రోజులు 7 రోజులు 9 రోజులు 11 రోజులు విఘ్నేశ్వరుని పూజించి ఉమ్, ఈ 11 రోజులు మీరు ఇంటిలో సాత్వికమైన ఆహారాన్ని, అంటే అన్నం పప్పు కూర వంటివి కావచ్చు, పులిహోర వంటివి కావచ్చు, ఏవైతే ప్రసాదాలు ఉన్నాయో అవి భగవంతుడికి విఘ్నేశ్వరుడికి దీనితో పాటు నివేదన చేసి ఓకే. వచ్చిన వాళ్ళకి కూడా అతిథులకి పెట్టి అంత పద్ధతిగా విఘ్నేశ్వరుని పూజించి, ఉమ్, అందులో వినాయక పూజలో 21 రకాల పత్ర పూజ. ఆహాహా. ఓం గణేశాయ నమః, జాజీ పత్రం పూజయామి, బృహతీ పత్రం పూజయామి, దత్తోర పత్రం పూజయామి, అర్క్యపత్రం పూజయామి, బదరికా పత్రం పూజయామి, ఇలా 21 రకాల ఔషధ గుణాలున్న పత్రాలతో ఉమ్, పూజ చేస్తాం. ఎందుకు 21 రకాల ఔషధ గుణాలంటే ఈ 21 పత్రాలు ఉమ్, విఘ్నేశ్వరుడు ప్రీతి అనేది పక్కన పెడితే, ఓకే. ఈ భాద్రపద మాసంలో రోగాలు ప్రబలేటువంటి సమయం కాబట్టి అవును. ఇంటిని శుభ్రంగా అలంకరించుకుని మామిడి తోరణాలు కట్టి పసుపు రాయేసి గుమ్మానికి, అలాగే విఘ్నేశ్వరుడి దగ్గర ఈ 21 ఔషధ గుణాలున్న పత్రాలు పెట్టి ఉమ్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ప్రాణాయామాలు చేయడం చేత అనారోగ్య సమస్యలు రావు. ఏ రోజు పత్రి ఆ రోజు తీసి దాన్ని మనం విసర్జించాలి, అంతేగాని దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి నీటిలో నిమజ్జనం చేయకూడదు. ఉమ్, ఈ రకంగా విఘ్నేశ్వరుని పూజించి ఆ పూజించినటువంటి విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం ఈ పద్ధతిలో చేసినటువంటి వారికి వినాయక వ్రత ఫలితం లభిస్తుంది. ఇప్పుడు మట్టి విగ్రహం వరకు ఓకే, మళ్ళీ తొండం ఎటువైపున ఉంటే మంచిదో కూడా ఆలోచించి తీసుకోవాలి అంటారు. ఇది నిజంగా ఆలోచించాలండి? విఘ్నేశ్వరుడి యొక్క రూపము కన్నా భక్తి చాలా ముఖ్యం అమ్మా. అయితే భక్తితో పాటు ఉమ్, ప్రకృతిని కాపాడుకుంటూ చేసేటువంటి పూజ, ప్రశాంతంగా చేసేటువంటి పూజ ముఖ్యం. ఆడంబరాలతో పూజలు వ్రతాలు చెయ్యకూడదు. ఒకరిని ఇబ్బంది పెట్టేటట్టు చేసేటువంటిది పూజ కాదు. ప్రశాంతంగా ఉమ్, భగవంతుడి వద్ద చేసేటువంటిది పూజ. ఓకే. మరి ఇక నిమజ్జనం విషయానికి వస్తే ఎన్ని రోజులకు చెయ్యాలి, ఏ రకంగా చెయ్యాలి, ఇవి సందేహాలు కూడా ఉన్నాయి, దాని గురించి కూడా. చాలా చక్కటి ప్రశ్నమ్మ. విఘ్నేశ్వరుడు యొక్క నిమజ్జనం ఏ రకంగా ఆచరించాలి అంటే, ఉమ్, వినాయక వ్రతం చేసిన తర్వాత కనీసం 3 రోజులు విఘ్నేశ్వరుడిని పూజించి ఇంట్లో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇది గొప్ప అవకాశం. 3, 5, 7, 9, 11 ఇలా విఘ్నేశ్వరుడిని ఉమ్, అన్నేసి రోజులు పూజ చేసి, అంటే ఆడ్ నెంబర్ సరి సంఖ్యలో చేసి నిమజ్జనం చేయడం ఉత్తమం. అంటే రోజులా రాత్రులా అండి? రోజులు లేదా రాత్రులు. ఓకే. ఓకే. ముఖ్యంగా ఇలా చేయడం ఉత్తమం. ఉమ్, ఏ కోశానైనా కొంతమందికి అలా కుదరని పక్షంలో, ఉమ్, అది ఏ 4వ రోజు 6వ రోజు అయినా కూడా, ఓకే. కానీ ఇలా చేయడానికి ముందుగా ప్రయత్నం చేయాలి. అలా చేయడంలో దోషం ఏం లేదు, కానీ ఇలా చేయడం శ్రేష్టం. ఉమ్, ఇంకా మంగళవారాలు శుక్రవారాలు నిమజ్జనం చేయొద్దు అని మన పెద్దలు కొంత సాంప్రదాయంగా చెప్పారు. అటువంటి ఆచారాలు పాటించుకోవడంలో దోషము లేదు. ఓకే. అది దృష్టిలో పెట్టుకోవడం వల్ల కొంత శుభ ఫలితాలు ఉంటాయి. ఉమ్, అయితే వినాయక నిమజ్జనం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉమ్, ఆడంబరాలు, అతి ఉత్సాహం, చెప్పులు వేసుకుని విఘ్నేశ్వరుని తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం, అలాగే మట్టి విగ్రహాలు కాకుండా
రంగులతో ఉన్నటువంటి విగ్రహాలు నిమజ్జనం చేయడం ఇవన్నీ పాపములోకి వస్తాయి. మట్టి విగ్రహాన్ని చెప్పులు కూడా లేకుండా భక్తి శ్రద్ధలతో తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం ఉత్తమం. ప్రశాంతంగా చేయాలి. అసలు నిమజ్జనానికి ముందు ఉత్తర పూజని చెయ్యాలి. అంటే ఉత్తర పూజలో పంచభూతాలు కనపడాలంటే గంధం, ముందుగా మనం ఏదైతే అగరబత్తి వెలిగిస్తామో అది మనకి వాయువుకి సూచన, ఎయిర్ అంటాం. తర్వాత ఏదైతే గంధం పెడతామో అది భూమికి సూచన. దీపం ఏదైతే వెలిగిస్తామో, కర్పూరం వెలిగిస్తామో అగ్నికి సూచన. అలాగే ఏదైతే మనం కొబ్బరికాయ కొడతామో, నీరు చూపిస్తామో అది నీటికి సూచన. అలా ప్రతీది పంచభూతాలకి సంబంధించినటువంటి క్రియమని చేస్తూ విఘ్నేశ్వరుడికి ఉత్తర పూజ మంత్రాలు ఏదైతే మనం మంత్రాలు చెప్తామో అది ఆకాశానికి సూచన. ఈ 5 చేస్తూ ఆ విఘ్నేశ్వరుడికి పంచభూతాలలో మేము వచ్చాం, మళ్ళీ తిరిగి పంచభూతాలలోనే ఐక్యం అయిపోవాలని చెప్పుకుంటూ ఆ ఉత్తర పూజ చేసి భక్తి శ్రద్ధలతో ఆ మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేయాలి. చాలామంది పళ్ళు పత్రి ఇవన్నీ చేయకూడదు, అవన్నీ అలా చేయకూడదు. అలా మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఎక్కడైనా సరే ఎవరికైనా కనుక నదీ తటాక ప్రాంతాలు లేకపోయినా, సముద్రం లేకపోతే ఇంటిలో ఒక కుండలో కావచ్చు, బిందెలో కావచ్చు, లేదా ఒక బకెట్లో శుద్ధ జలాలు తీసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి 2 అక్షంతలు వేసి ఆ యొక్క జలాలలో ఈ యొక్క విగ్రహం పూర్తిగా నిమజ్జనం అయ్యేదాకా చూసి ఆ యొక్క మట్టి నీళ్ళని తీసుకెళ్ళి ఒక కొబ్బరి మొక్కలో, మామిడి మొక్కలో, లేదా ఒక అరటి మొక్కలోనో ఎక్కడో ఒక చోట దానికి వేయడం. ఇలా కూడా నిమజ్జనం చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ఇలా భక్తి శ్రద్ధలతో చేయాలి. చేసేటప్పుడు కూడా స్వామి నేను తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులను క్షమించి ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, నాలోనే భగవంతుడు, నాలోనే దైవం ఉన్నారు, నేను దాన్ని దర్శించుకోవాలి. ప్రతి మనిషిలో, ప్రతి మానవుడిలో సర్వం కలివిదం బ్రహ్మ, ఉన్నది ఒకటే పదార్థం, అన్ని చోట్ల నువ్వు ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నేను ఎలా తిరిగి పంపుతున్నానో, నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఆ లోపు నేను నీలో ఐక్యం అవ్వడానికి ఎంత ధర్మబద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేసావు. తిరిగి మళ్ళీ వచ్చే వినాయక చవితికి అలాగే చేసుకునేటట్టు మమ్మల్ని అనుగ్రహించని చెప్పుకుంటూ భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారికి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.